విజయనగరంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కె తిరుమల ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు తిరుమల మెడికల్ ఆసుపత్రిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సదస్సును స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి జయలక్ష్మి గజపతిరాజు ప్రారంభిస్తారని తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, డాక్టర్ నరసింహం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ భాస్కర్ రావు తదితరులు హాజరవుతారని తెలిపారు. రోబోటిక్ సర్జరీ అనేది ఆధునిక శస్త్రచికిత్సా విధానమని, ఇందులో అధిక ఖచ్చితత్వం, నియంత్రణ సౌకర్యం కలుగుతుందని వివరించారు. మన హాస్పిటల్లో ఇదే కాన్ఫరెన్స్ హాల్లో రోబోటిక్ లైవ్ సర్జరీ కాన్ఫరెన్స్ అవుతుంది. అలాగే సిఎంఈ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో 2 అక్రిడేషన్ అవర్స్తో మన మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మనకు అలౌ చేశారండి. ఆ రోజున అప్రాక్సిమేట్లీ 14 టాపిక్స్తో రోబోటిక్స్ డిఫరెంట్ ఆర్గాన్స్లో ఎలా రోబోట్ యూటిలైజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, అలాగే ఎలా చేయవచ్చు. దీనికి ఉన్న అత్యాధునిక అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇక్కడ కూర్చుని ఢిల్లీలో ఉన్న ఆ పేషెంట్, బాంబేలో ఉన్న పేషెంట్, ఎక్కడైనా ఉన్న పేషెంట్కి నేను ఆపరేట్ చేయగలను, ప్రొవైడెడ్ ఆ సిస్టమే ఉండాలి ఆ కంపెనీ. ఇంకొక అద్భుతం ఏంటంటే, మన ఆ రోజు అవగాహన సభలో మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. 11 o'clockకి మన ఈ సిఎంఈకి ఫస్ట్ టైం అవుతుంది కాబట్టి ఇనాగ్రేషన్గా మన ఎక్కడికన్నా వెళ్ళిపోయి చేయగలం. అయితే చేసేది నేనే, మీకు చూపిస్తాను. నేను కన్సోల్లో ఒక పార్ట్లో కూర్చొని చేస్తాను. పేషెంట్ దూరంగా ఉంటాడు, టేబుల్ మీద ఉంటారు. ఆర్మ్స్ అన్నీ కూడా డాకింగ్ చేస్తాను. డాక్ చేసి సెట్ చేస్తే మనం ఏ విధంగా చెప్తే అలా కట్ చేస్తాం. ఎంత డెప్త్లో ఉన్నా అయిపోతుంది. బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. దానివల్ల అంటే ఎర్లీగా రికవర్ అవుతుంది. ఈ బాడీ పైనుంచి థైరాయిడ్, బ్రెస్ట్, లంగ్, హార్ట్ బైపాస్లు, అలాగే అబ్డామెన్, లివర్, స్టమక్, గాల్ బ్లాడర్, అపెండిక్స్, హెర్నియాస్, గర్భసంచి, ఏ పార్ట్కి తీసుకున్నా, అలాగే కిడ్నీ. చేసిన వీడియోస్ కూడా కొన్ని ఎక్స్పర్ట్ చేసిన వీడియోస్, మా దగ్గర అయిన వీడియోస్ కూడా హృదయపూర్వక నమస్కారం. మరి ముఖ్యంగా మనం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలో అత్యాధునికమైనటువంటి పరికరాలతో ఆల్రెడీ మేము సర్వీస్ అందిస్తున్నాము. అందులో ముఖ్యంగా రోబోటిక్ సర్వీసెస్ని ఇప్పుడు రేపు ఆల్రెడీ కొన్ని సర్జరీస్ చేస్తారు, రేపు లాంచ్ చేయబోతున్నాము. 6 నెలల నుంచి చేస్తున్నాము ఆల్రెడీ. రేపు లాంచ్ చేస్తున్నాము. మరింత అవగాహన సిఎంఈ ప్రోగ్రామ్ సహాయకారంతో వాళ్ళకి అవగాహన కల్పించడం కొరకు రేపు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పటికే మన తిరుమల మెడికల్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా విజయనగరంలో ఇది అత్యధికంగా ప్రారంభిస్తున్నాము. ఇప్పటికీ మీకు సర్వీసెస్ మన విజయనగరంలో మన తిరుమల మెడికల్ హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీసెస్లు, కార్డియాక్ సర్వీసెస్లు, మన